బాబాయ్ అంటే చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దాం, ప్రతి కుటుంబానికి న్యాయం చేద్దాం అని అన్నారు కదా. అంటే మీ వరకు ఎంతవరకు సహాయపడ్డారు, ప్రజల్లోకి ఎంతవరకు వచ్చింది? చాలా వరకు చంద్రబాబు నాయుడు గారు సహాయపడ్డారండి. కానీ రాసే సిబ్బంది మాత్రం బాగా సరిగ్గా రాసుకోక తేడా వచ్చింది. మీ వరకు ఏమేమి వచ్చినాయి బాబాయ్? మా వరకు ఇంటికి వచ్చాయండి. ఎంత వచ్చింది? ఇంటికి 25,000 వచ్చాయి. ఓకే, ఇంకేమి రావాలనుకున్నారు? ఆటోకి రాలేదండి. ఓకే, ఆటోకి రాలేదు. ఆటోకి 10 రోజులు నీటిలోనే ఉంది ఆటో. ఓకే, మా పరిస్థితి చాలా కొద్దిగా దేని పరిస్థితిలో ఉన్నాము. కొద్దిగా ఆటోకి రాలేదని. ఆటోకి కూడా సహాయం చేస్తే ఇంకా బాగుంటుందంట. బాగుంటుంది. ఓకే, ఎలా అనిపిస్తుంది అండి? ఒక ఇంటికి 10,000 వేయడం వల్ల సహాయకరంగా ఉంటుంది అంటారు. ఇంత త్వరగా యాక్షన్ తీసుకుంటారు అనుకున్నారా? కానీ బాగానే చేశాడండి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు బాగానే చేశాడు. కానీ అంత దీనికి ఆ వయసులో కూడా అలా తిరిగాడంటే ఎవడో తిరగలేడు అసలు. ఎక్కడ తిరిగారు, ఏం చేశారు? తిరిగినగరం ఏరియాలో బాగా తిరిగాడు. ఖాతా ఏంటంటే లోపల వరకే రాలేదు. కానీ మామూలుగా మనకు ఫస్ట్లో రాలేదు కదా. తర్వాత చంద్రబాబు నాయుడు గారు అంతా ఇచ్చేసి ఇటు వచ్చారు, అందరికి ఇచ్చారు. అన్నీ బాగానే అందేవండి. సో అంటే ఎలా అనిపిస్తుంది ఒక చంద్రబాబు నాయుడు ఇంత వయసులో కూడా ప్రజల్లోకి వచ్చినారు కదా, ఎలా అనిపిస్తుంది? గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా ఇలా చేయగలరా? చంద్రబాబు నాయుడు గారికి అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనుకో చాలా ఇబ్బంది పడేవారు పేదలు. ఎందుకంటే ఆ పొజిషన్ వేరే, ఈ చంద్రబాబు నాయుడు అనుభవం ఉన్నాయనండి. అనుభవం 75 సంవత్సరాల అనుభవం ఉంది. 40 సంవత్సరాల రాజకీయాల్లో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇలా చేశాడంటే ఎవరో ఆ వయసులో తిరిగాడంటే ఎవరు నమ్మలేరు అసలు. నీటిలో కూడా తిరిగాడంటే ఆ రకంగా వర్షంతో తుఫాన్తో. సో ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తారు చంద్రబాబు నాయుడు గురించి? చంద్రబాబు నాయుడు బాగానే చేస్తాడండి. దానికి తోడు పవన్ కళ్యాణ్ తోడు ఉన్నాడు, వెనకమాల ఉన్నాడు. ఇద్దరు కాంపిటీషన్లో బాగానే పరిపాలన సాగుతుంది. సార్ అంటే చంద్రబాబు నాయుడు గారు వరదలు వచ్చిన వాళ్ళకి ఎంతో కొంత సహాయం చేద్దాం అన్నారు కదా, అంటే ఎంతవరకు సహాయపడ్డారు, ప్రజల్లోకి ఎంతవరకు వచ్చింది, ఏం జరుగుతుంది? నేను ఇంకో మాట చెప్పనా, మా ఇంటికి నా బండికి ఏం రాలేదండి. దాన్ని 15 పెట్టి బాగు చేసాను, 15,000 పెట్టి. పైన మా ఇల్లు 10,000 వేస్తున్నారు, బండికి 10,000 వేస్తున్నారు, అది కూడా రాలేదు. దాని గురించి పోరాడడం లింకులు పెట్టారు. ఫోన్ ఆధార్ కార్డు లింక్ ఉంటే ఇస్తాము అని చెప్పి అన్నారు. మరి అది కూడా మాకు అవగాహన లేకుండా నేను పెట్టుకోకుండా ఇప్పటికి రూపాయి రాలి నాకు. అంటే బేసిక్గా ఆ సమయంలో వరదలు వచ్చిన సమయంలో ప్రజలకి దగ్గరలో ఉన్నారా? ముఖ్యమంత్రి గారు తిరిగారా సార్? ఈ సరౌండింగ్ వచ్చారు సార్. నాకు చాలా ధనాగారు కూడా చాలా సాయం చేశారు. నాకు సాయం చేయలేదని అనలేదు, సాయం చేశారు. చేసి మమ్మల్ని కొంచెం ఆదుకున్నాడు, బాగానే ఉన్నది. అందరూ బాగానే చేశారు. అంటే ఇలాగ డబ్బులు వేస్తున్నారు కదా, ఇది నిజంగా సహాయపడుతుంది అంటారు? మీ అకౌంట్లో మీ కుటుంబానికి వేస్తే నిజంగా సహాయపడిద్ది అంటారు ఈ డబ్బులు? నేను చెప్పాలంటే మాకు అకౌంట్ లేదండి. నాకు మా మిస్సెస్ కొన్ని నాకు అకౌంట్ లేదు. నా బండి చూస్తే బండిలో అయిపోయింది. నాకు చేస్తారని నమ్మకం ఉందా? వస్తుందని నమ్మకం ఉందా ఈ ప్రభుత్వం మీద? వస్తుందని నమ్మకం పెట్టుకున్నాను, మరి వస్తుందో చెప్పలేను సార్. నా బండికి మా చాలు, మనం అంతే, చేసేది ఏం లేదు. ఎలా అనిపిస్తుంది పరిపాలన పరంగా? ఎలా అనిపిస్తుంది? చంద్రబాబు నాయుడు గురించి ఏం చెప్తారు? ఆయన ఇన్ని రోజులు చేసిన సేవ గురించి, సర్వీస్ గురించి ఏం చెప్తారు? పర్లేదు సార్, చంద్రబాబు నాయుడు ఆయన బాగానే చేశాడు, చేయలేదని లేదు, బాగానే చేశాడు. సింగనగర్ ప్రాంతంలో ఎవరి దగ్గరికి ఆదుకోలేదు, ఎవరి దగ్గరికి రాలేదు, ఏమి చేయలేదని అంటున్నారు కొంతమంది. నిజంగా చేశారా, చేయలేదా? ఆయన వచ్చారు సార్, వచ్చారు. కార్పొరేటర్ కూడా మమ్మల్ని ఆదుకున్నాడు, వచ్చారు, అందరికీ బాగానే చేశారు. 50,000 రూపాయలు ఏమైనా సరే అందరికీ సౌకర్యంగా అమౌంట్ టైంకి వేసేస్తే ఇంకా బాగుంటుందని మీ బాధ? అంతే, మా బాధ అంతే. ఇక్కడ ప్రజల్లోకి అంటే సహాయపడంగా అందరికీ సహాయం చేస్తా అన్నారు కదా, ఎంతవరకు ఉంది? ప్రజల్లోకి ఎంతవరకు వస్తుంది, ఎంతవరకు వెళ్తాం? కొంతవరకు అందే అండి, ఎవరికి అందాలో వాళ్ళకి అందే. మేమైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఉంటున్నాము. మాది D బ్లాక్ 308. మాది హౌస్ హోల్డర్ నాట్ అవైలబుల్ అని పెట్టారు. మావన్నీ మునిగిపోయాయి కూడా. మరి ఈ రోజుకి మాకు డబ్బులు అనేది రాలేదు, పేరు కూడా అకౌంట్ అడుగుతుంటే ఏమంటున్నారు? మీరు మళ్ళీ పెట్టారు కదా, లిస్ట్ వచ్చింది అంటున్నారు. అందరికీ వస్తున్నాయి, కొంతమందికి అవుతున్నాయి. మరి ఏం చేస్తారు? మాకు ప్రభుత్వం న్యాయం ఇంటింటికి వచ్చి సర్వే చేయాలి కదా. ఆ సమయంలో ముఖ్యమంత్రి గారు తిరిగారు అసలు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సరౌండింగ్లో తిరిగారు, వచ్చారు? ముఖ్యమంత్రి ఎవరు రాలేదండి, మాకు ఇటు సైడ్ రాలేదు. ఆయన పైపుల్ రోడ్ వరకు వచ్చారని చెప్పేసి అని మేము విన్నాము. ఇంకా మా వరకు అయితే ఎవరు రాలేదు. మాకు ఇంటింటికి వచ్చి సర్వే చేసింది కూడా లేదు. ఆ రోజు సర్వే వచ్చిన ఆయన కూడా మా వాలంటీర్ రాలేదు, ఎవరో ఊరి నుంచి వేశారు ఆయన్ని. ఆయన వచ్చి సర్వే చేసుకున్నాడు. ఆయన అడగలేదు మీరు ఏ ఫ్లోర్ ఏంటనేది అని ఆయన అడగాలి, ఆయన అడగలేదు. అలా జరిగింది మాది. మామైతే లేవని పెట్టేశారు. ఇప్పుడు ఏమన్నారు? ఇప్పుడు రివ్యూ మళ్ళీ తీసుకొని మళ్ళీ సహాయం పెడతారంటున్నారు, సహాయం చేస్తాను. మళ్ళీ మేము పెట్టామండి, మీ పేరు వస్తే కానీ ఏ విషయం తెలియదు అంటున్నారు.
మరి మా పేరు అలా వచ్చింది. మేము గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్నాం. మేము పైన ఉండి ఏదో దొంగతనంగా రాయించుకోలేదు. కావాలంటే వచ్చి ఎంక్వైరీ చేసుకోండి. అది